పీరియడ్ 15 డేస్ ముందు వచ్చింది అనేది నాకు ఐడియా లేదు. నాకు లెఫ్ట్ లెగ్ అనేది కొంచెం సయాటికా పెయిన్ లాగా ఉంది. అది నవంబర్ 20కి రావాల్సిన పీరియడ్ అనేది నాకు నవంబర్ 5కి వచ్చింది. దానివల్ల ఈ క్లిప్ రాగానే నేను లేచా. యూట్రస్ ఎరోజన్ అనేది ఉంది. లోపల నాకు హెవీ పెయిన్, స్వెల్లింగ్ అనేది వచ్చింది. సమ్ ఇన్ఫెక్షన్ లాగా. సో అది ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ డాక్టర్స్ చూసినప్పుడే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 2. ఫస్ట్ థింగ్ నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేము నవంబర్ 29కి చీరాల అండ్ కోటప్పకొండ టూర్ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను టూర్కి వెళ్ళే ముందు ప్రెగ్నెంట్ అని నాకైతే తెలియదు. సో మేము చీరాల అండ్ కోటప్పకొండ ఇంకా ఎక్కడికైనా వెళ్దామని 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ చీరాల వెళ్ళినప్పుడు బీచ్లో ఆడుకుంటుంటే నా ఫింగర్కి అనేది దెబ్బ, దానివల్ల నా లెగ్ మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. ఆ తర్వాత చీరాల నుంచి కోటప్పకొండకు వెళ్ళాము. సో కోటప్పకొండకు వెళ్ళిన రోజు నైట్ నేను లెగ్ పెయిన్ తోటే పడుకున్నాను. ఆ రోజు నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది. నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము, రెడీ అయ్యాము, టెంపుల్కి వెళ్ళాము. సో నాకు కోటప్పకొండ స్టోరీ అనేది ఫస్ట్ తెలియదు. దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి వెళ్దామని చెప్పి అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చున్నప్పుడు మా గ్యాంగ్లో ఒక అన్నయ్య నాకు కోటప్పకొండ గురించి తను యూట్యూబ్లో చూసిన స్టోరీ అది ఏంటి అంటే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ శివుడి భక్తురాలు డైలీ శివునికి పూజలు చేసేదంట. సో తన ప్రెగ్నెన్సీ వల్ల రోజు కొండ ఎక్కలేకపోతున్నాను శివయ్య, నువ్వే నా కోసం కిందికి రావచ్చు కదా అని అడిగితే శివుడు సరే అమ్మ అని చెప్పి వరం ఇచ్చాడంట. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, నేను వస్తా అని చెప్పాడంట. బట్ శివుడు వచ్చేటప్పుడు ఆ భూమి కంపిస్తుంటే భక్తురాలు ఎవరైతే ఉన్నారో తను వెనక్కి తిరిగి చూడగానే శివుడు అక్కడే శిలలా కొలువై అన్నాడు అనేది స్టోరీ అంట. సో అన్నయ్య నాకు ఆ స్టోరీ చెప్పగానే అదేంటి నాకు పాజిటివ్ వచ్చినట్టు కల వచ్చింది అండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి స్టోరీ విన్నాను, ఏంటి ఏదో పాజిటివ్ వైబ్ వస్తుంది అని అనిపించింది. కోటప్పకొండ నుంచి నేను హైదరాబాద్ రాగానే ఫస్ట్ లెగ్ స్వెల్లింగ్ గురించి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ కూడా 1-2 సార్లు అడిగాడు, మీరు ప్రెగ్నెంట్ ఏం కాదు కదా అని చెప్పి. నేను కూడా నార్మల్గా ఏం కాదండి అని చెప్పాను. స్కాన్ రాశారు తను. సో స్కాన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ స్కాన్ చేసే అబ్బాయి కూడా మీరు ప్రెగ్నెంట్ ఏం కాదు కదా అని అడిగారు. ఏం లేదని చెప్తున్నా కానీ నేను స్టమక్ పైన చేతి పెట్టుకొని దగ్గరికి ఇలా అనుకుంటున్నాను. నాకు అప్పుడు అనిపించింది ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకుందాము అని చెప్పి. అండ్ స్కాన్ అయిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. ఆ ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ కూడా తీసుకున్నాను. సో కిట్ తీసుకునేటప్పుడు మా హస్బెండ్ చూశాడు కాబట్టి నా పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంది. ఓకే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో, కన్ఫర్మ్ అయిందేమో. హాస్పిటల్ నుంచి రాగానే నేను టెస్ట్ అయితే చేసుకున్నాను ఈవినింగ్ టైంలో. అసలు చేసుకోవద్దు అనుకున్నాను, సరే వెయిట్ చేద్దాము పీరియడ్ వచ్చిన దాకా అనిపించి. బట్ అస్సలు నా వల్ల అవ్వలేదు గైస్. సో వెంటనే వెళ్ళి చెక్ చేసుకుంటే 2 lines అనేది వచ్చింది, కన్ఫర్మ్ అయ్యింది. బట్ నా మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ రన్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే డెలివరీ తర్వాత నేను ఫేస్ చేసిన హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు నరం పట్టుకుంది గైస్. అంటే ప్రెగ్నెన్సీలో నరం పట్టుకోవడం కామన్ అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నా. డెలివరీ తర్వాత పోతుంది అని చెప్పారు, సరే అనుకున్నా. బట్ ఆర్యన్ పెరుగుతున్నాడు, నాకు పెయిన్ పెరుగుతుంది, అది మాత్రం పోవట్లేదు. పెయిన్ ఎలా అయిపోయింది అంటే రాను నాకు నడవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టడం కూడా. ఇంకా లాస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో అక్కడ తను సజెస్ట్ చేసింది ఏంటంటే మిషనరీతో మసాజ్ అనేది చేయాలి, లైక్ ఆల్మోస్ట్ కరెంట్ షాక్ లాగా. సో అవి నేను కంటిన్యూగా ఒక 15 days తీసుకున్నాను. అది ఆ రోజు నవంబర్ వరకు ఉన్న పెయిన్ మాత్రమే. బట్ ఆర్యన్ పుట్టిన తర్వాత నాకు ఫస్ట్ 6 months కంటిన్యూగా బ్లీడింగ్ అయింది బికాస్ ఆఫ్ డెలివరీ. అయిన తర్వాత అందరు అమ్మాయిలకు ఉన్న టెన్షనే నాకు ఉండే. సో పీరియడ్ అయితే స్టాప్ అయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఎలా తెలుస్తుంది, వచ్చిన తర్వాత అయితే ఏం చేయలేము అని చెప్పి మనకున్న ఆప్షన్లో కాపర్టీ అనేది ఒక ఆప్షన్. సో ఒక 1 year వరకు వేయించుకుందాము, దాన్ని బట్టి చూద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకున్నాను. అలాగే నా గైనిక్ సజెషన్ కూడా తీసుకున్నాను. అందరు కూడా కాపర్టీ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకున్నాను. అయిపోయింది. నేను మధ్యలో రెగ్యులర్
రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నాను, అంతా బాగానే ఉందని చెప్పారు. సో కాబట్టి నేను వద్దు ఇంకా నేను తీసేయించుకున్నా. గైనిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి నేను చెప్తున్నాను, మేడం నాకు కాపర్టీ అయితే వద్దు ఇంకా తీసేయండి అని చెప్పి. సో ఆ తీసే టైంలో మేడం డైరెక్ట్ నా యూట్రస్ చూసినప్పుడు కంప్లీట్ ఎరోజన్ ఉంది, అంటే లైక్ కొంచెం లోపల దెబ్బలాగా తగిలి ఇన్ఫెక్షన్ అనేది ఉంది, బ్లీడింగ్ అనేది ఉంది లోపల ఇన్సైడ్ అని చెప్పి గైనిక్ ఎవరైతే ఉన్నారో కాపర్టీ రిమూవ్ చేసిన తర్వాత అమ్మ ఒకసారి అయితే ప్యాప్స్మేర్ టెస్ట్ చేయించుకో, అంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ అనేది చేయించుకో, చాలా ఇన్ఫెక్షన్ లాగా ఉంది అని చెప్పారు. సో నేను ఏమనుకున్నా అంటే నేను లైట్ తీసుకున్నా, వీళ్ళు డబ్బులు తీసుకోవడానికి ఇలా చెప్తున్నారేమో అని చెప్పి లైట్ తీసుకున్నాను కదా, ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పి నేను న్యూ బోటిక్ అనేది స్టార్ట్ చేశాను. 3 months రన్ చేశాను. ఆ తర్వాత నాకు రెగ్యులర్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నాకే సరిగ్గా అనిపించక బొటింగ్ పక్కన ఉన్న ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ చూయించుకుందామని చెప్పి అక్కడ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. తను కూడా సేమ్ నా ఫస్ట్ గైనికి ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో తను కూడా అలానే, లేదమ్మా చాలా ఎరోజన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ప్యాప్స్మేర్ చేయించుకోవాల్సిందే అని చెప్పారు. ఆ రోజు ఆ క్షణం అసలు నా ఫ్యూజులు ఎలాంటి డిలే చేయకుండా ప్యాప్స్మేర్ టెస్ట్ అయితే చేయించుకున్నాను. బట్ ఆ రిపోర్ట్స్ రావడానికి 4 days టైం పట్టింది. ఆ 4 days నేను క్యాన్సర్ పేషెంట్స్ నరకం ఏందో చూశాను. ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది, ఇన్ని దాటి వచ్చానా. రిపోర్ట్స్ వచ్చే 4 days గ్యాప్లో మా ఫ్యామిలీ మొత్తం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఇంకా నేను లాస్ట్కి హోప్స్ అన్నీ వదిలేసుకొని ఇంకా నేను ఇంకొకరిని కనలేను, నేను ఖచ్చితంగా యూట్రస్ తీయించుకోవాల్సిందే అని ఇంకా నేను నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఎలాంటిది ఏది వచ్చినా సరే ఫేస్ చేద్దాం అన్నట్టు రెడీగా ఉన్నాను. బట్ లాస్ట్ హోప్గా నేను నా చెరువుగట్టు వీడియో చూసుంటే 2024 ఇలా వీడియోలో మీకు చెప్తాను, నేను ఒక మొక్కుకున్నాను నా హెల్త్ కండిషన్ మంచిగా ఉంటే ఇలా మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వస్తా అని చెప్పి అది నెరవేరింది అని చెప్పి. సో అప్పుడు నేను మొక్కుకున్నా అన్నట్టు, నాకు ఇది ఇందులో నెగిటివ్ వస్తే చాలు దేవుడా అని అనుకున్నాను. సో 4 days తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి, అంత నెగిటివ్ వచ్చింది. సో నేను చెరువుగట్టుకు వెళ్ళి నా మొక్క అయితే తీర్చేసుకున్నాను. ఇప్పుడే సెట్ అవుతుంది అన్న టైంకి మళ్ళీ లెగ్ పెయిన్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఫిజియోథెరపీ అయిపోయింది. ఇంకా ఆ పెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నార్మల్గా నా లైఫ్ అనేది రన్ అవుతుంది. అంటే ఈరోజు December 2కి ఒక బిగ్ న్యూస్. ఇది గుడ్ న్యూస్ అనాలా నా లైఫ్లో, లేదంటే ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలా, లేదంటే ఇంకేమైనా కన్ఫ్యూజన్ తోటి భయపడాలా అనేది నాకు అర్థం కాలేదు. ప్రెగ్నెన్సీ అయితే పాజిటివ్ వచ్చింది. నాకు యూట్రస్ ఎరోజన్ 70% తగ్గిపోయింది, ఇంకా 30% ఉందని అయితే డాక్టర్స్ చెప్పారు. ఇది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఇంకా అని అంటే సరే అనుకున్నాను, నేను చేంజ్ చేసుకుంటున్నాను. బట్ అది కంప్లీట్గా తగ్గకముందే నాకు ప్రెగ్నెన్సీ రావడం అనేది నాకు చాలా టెన్షన్ అయిపోయింది. సో ప్రెగ్నెన్సీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. బట్ ఏంటి అని అంటే ఏదున్నా ఇక్కడ నుంచే పాస్ అవ్వాలి కదా, రేపు బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఎరోజన్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లం ఉంటుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను అందరికీ చెప్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. నా గైనికి ఏం చెప్పారంటే ఎరోజన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ నీకు ఇన్ఫెక్షన్ టైప్ కూడా ఇప్పుడు లేదు కాబట్టి అస్సలు ప్రాబ్లం అవ్వదని చెప్పారు. ఓకే, ఇంకా నేను మా ఆయన చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇన్ని కాంప్లికేషన్స్ దాటుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే అని నా గైనకాలజిస్ట్ ఏం చెప్పారు అంటే ఎన్టీ స్కాన్ అయిపోయావు, అంతవరకు అయితే ఎవరికైతే రివీల్ చేయకమ్మా అని చెప్పారు. ఓకే అనుకున్నాను, ఎన్టీ స్కాన్ అయిపోయింది, అంత పర్ఫెక్ట్ ఉంది అనుకున్న తర్వాతే మా వాళ్ళకి నేను రివీల్ చేద్దామని అనుకునే టైంకి అంటే మా మామయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. సో అప్పుడు నేను రివీల్ చేయలేకపోయాను. మా మామయ్యని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అందరికైతే చెప్పాను. అండ్ వాళ్ళ రియాక్షన్ వీడియోస్ నేను తీసుకోలేదు, ఎందుకంటే నా చుట్టూ చాలామంది నెగిటివ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పిల్లల్ని నేనే చూసుకోవాలి, నేనే పెంచాలి. సో ఎవరు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. సో వాళ్ళ రియాక్షన్స్ అయితే నేను తీసుకోలేదు. బట్ కొంతమంది రియాక్షన్స్ తీసుకున్నాను, లైక్ మా హస్బెండ్ కానీ మా సిస్టర్స్, అంటే నా మంచి కోరుకునే వాళ్ళ రియాక్షన్స్ అయితే నేను తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నదంతా వాయిస్ ఓవర్, బట్ నేను ఆ రోజు రియాక్ట్ అయిన విధానం చాలా వేరే ఉండే, చాలా కన్ఫ్యూజ్డ్గా ఈ వీడియో అయితే చేశాను. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు నా రియాక్షన్స్ ఏమున్నాయో ఒకసారి వీడియోలో వినండి. కానీ వాళ్ళను ఒక స్టేజ్ వాళ్ళకు 3 years 4 years వచ్చి వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీ బిజినెస్ కానీ ఏది పెట్టుకున్నా సక్సెస్ అయినా నార్మల్ అయినా మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. పిల్లల్ని ఆపుకొని మీరు పిల్లలకు గ్యాప్ ఇచ్చి వాళ్ళ జనరేషన్ గ్యాప్ ఇచ్చి చేస్తే వాళ్ళు ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేరు అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు కొన్ని సజెషన్స్ అనేవి చెప్తుంటారు. సో ఫైనల్గా అయితే ఆ శివయ్య దయ, నేను ఇప్పటికీ కూడా ఆ శివుడు నా ఇమ్మటి ఉన్నాడని అయితే నేను గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో నాకు వచ్చే డ్రీమ్స్ మ్యాక్సిమం
ఇంత ట్రూగా ఉంటాయని అయితే నేను ఈ విషయంతో నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. స్కూల్లో కూడా ఆల్రెడీ మన ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే నేను తెలియక కొన్ని మిస్టేక్ చేశాను. ఐరన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, కాల్షియం ట్యాబ్లెట్స్ కానివ్వండి నేను యూస్ చేయలేదు. దానివల్ల ఆ తర్వాత నా డెలివరీ తర్వాత బాబు ఎంత హెల్తీగా ఉన్నా సరే నేను అనేది చాలా వీక్ అయిపోయాను. నాకు అసలు ఎంత వీక్ అంటే ఈరోజు కూడా డాక్టర్ జస్ట్ స్కాన్ చేసి నీ బోన్స్ అనేవి చాలా వీక్ ఉన్నాయమ్మా అని చెప్పారు. బట్ ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. తర్వాత నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి చెప్తా. ఆ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తా. ప్రజెంట్ ఈ వీడియో కూడా మీకు చాలా లేట్గానే వస్తుండొచ్చు. ఇక్కడ కూర్చో, నీకు ఒకటి చెప్తున్నా. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళకర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే. కావాల్సినప్పుడు రియాక్షన్ ఇయ్యరు గైస్, కానీ ఇట్లా చేస్తుంటారు జనాలు. అది కావాలి. మా వాళ్ళందరికీ చాలా లేట్గా రివీల్ చేశాను ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత. తిను మా చెల్లి రింకి, సో నా తోడబుట్టిన చెల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువ చాలా 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 బాగా చూసుకుంటుంది. సో నాకు ఎలా డ్రీమ్ అయితే వచ్చిందో తనకు కూడా నాకు ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మాయి పుట్టినట్టు డ్రీమ్ వచ్చిందంట. సో ఇక్కడ నేను ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయింది. పిచ్చిది ఎంత అయిందో నిజమే. ఇప్పటి నుంచి మీరు చూడబోయేదంతా మా పక్కన అన్నయ్యలు, అక్కలు. సో వీళ్ళు నన్ను ఓన్ సిస్టర్ కంటే ఎక్కువ చూసుకుంటారు అండ్ చాలా 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 పాజిటివ్ వైబ్ ఉంటుంది వీళ్ళు నా పక్కన ఉంటే. ఎందుకట్లా పొహాల బాబెట్టి తీస్తావు? జనాలు భయపడతారు కాబట్టి గిట్ల వీళ్ళు వీడియో తీస్తున్నావుగా తెలుసు. డిలీట్ చేయకుండా ఎవరో అనుకుంది. అసలు నేను ఏం చెప్తున్నా మీకు ఏం అర్థం అవుతుంది? ఏం చెప్తున్నా? నేను ఇట్లా చూడలేదా మీరు? చూడలే, నేను అదే చెప్తున్నా. నాకు డౌట్ వచ్చింది అని. ఒకసారి తీయండి, వేడుక చేసుకుందా అంటుంది. ఒకసారి నేను కడుపు నిండా తిందాం అంటున్నా. కంగ్రాచులేషన్స్. నేను గుడ్ న్యూస్ చెప్పినందుకు నా కోసం అప్పలు చేస్తారు గాయస్. అంతే నిజమే. రవణితకి అప్పలు ఎందుకు చేస్తున్నా? నా కోసం. నువ్వు వీడియో కాల్ ఆకలేస్తుంది అంటున్నావా ఎవరితో అయినా? నీతోనే. ఏం చెప్తున్నావు? కన్నయ్యకు చెల్లొస్తుంది అండి గైస్. మేకప్ గర్ల్ కావ్య, ఇటు చూడు ఒకసారి. అరే ఓయ్, అక్క మంచిగా పెట్టుకొని అక్క కలిసి అదేమో చెప్తుంది చూడే. అబ్జర్వ్ అవి ఏదో చెప్తుంది మొత్తం. అవునా? అందరు గ్యాంగ్ లో పిల్లలు ఎంతమందరు? అర్థమైందా? థ్యాంక్ యూ. అమ్మో, నీకు ఒక సర్ప్రైజ్. నాకా? ఫస్ట్ నాకు ప్రెగ్నెంట్. నిజమా? అందుకే నవ్వుతున్నా నేను. ఏమో ఏమో చెప్పు. మా దగ్గర అయితే మాకైతే మేము చెప్పే గుడ్ న్యూస్ అయితే ఏం లేదు. థ్యాంక్ యూ.
తిను మా అన్నయ్య ఆయన వదిన. సో తనకు బొటిక్ ఉంది. సో బ్లౌజులకు స్టిచ్ చేయమని చెప్పి నేను ఇక్కడ శారీస్ ఇస్తున్నాను. సో అప్పుడు నేను అడుగుతున్నాను అన్నట్టు సీమంతంకి నాకు ఫ్రీగా స్టిచ్ చేసి ఇస్తావా అని చెప్పి. బట్ తనకి అసలు ఐడియా రావట్లేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు హెల్తీ బేబీ పుట్టాలని చెప్పి అయితే విష్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.